సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా 'దేవర' మూవీకి సంబంధించినటువంటి హడావిడే నడుస్తుంది. సోషల్‌తోటి, ప్రోమోలతోటి ఎక్కడ చూసినా కూడా ఇదే నడుస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ అని, ట్విట్టర్ అని ఇలా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి 'దేవర' యొక్క అప్‌డేట్స్‌తో నిండిపోయాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ప్రోమోలైతే అమెరికాలో ప్రదర్శించినట్టయితే తెలుస్తుంది. గంట, 2 గంటల్లో ఈ మూవీ యొక్క రియల్ పబ్లిక్ టాక్ అయితే రాబోతుంది. ఉన్నటువంటి వాతావరణం చూస్తుంటే మూవీ బ్లాక్ బస్టర్ దిశగైతే దూసుకెళ్తుందని మాత్రం గట్టిగానే అర్థమవుతుంది. ఎన్టీఆర్ నామస్మరణ అయితే ప్రస్తుతం జరుగుతుందని చెప్పాలి. పిల్లల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని కూడా కొంచెం గట్టిగానే తెలుస్తుంది. ఈ మూవీ మీద తిరుగులేనటువంటి అపారమైన అంచనాలున్నాయి. అందువల్ల ఈ మూవీ గురించి ప్రత్యేకంగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. తిరుగులేని మాస్ హీరోగా అయితే చూపించబోతున్నారు ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్‌ని. ఇప్పటికే వచ్చినటువంటి ప్రోమోలో ఈ విషయం మనకు తెలియనే తెలిసింది. ఆఫీస్ దగ్గర మాత్రం వీర విజృంభణ చేసే అవకాశం చాలా గట్టిగా ఉంది. ఈసారి మాత్రం ఆషామాషీగా ఉండే పరిస్థితి లేనే లేదు. అంత అద్భుతంగా మూవీ అయితే కుదిరిందనే చెప్పాలి. ఇంటి స్క్రీన్స్‌లో సైతం ఈ మూవీని డిజైన్ చేశారని చెప్పాలి. అంటే యూఎస్‌లో ఉన్నటువంటి కొన్ని థియేటర్స్‌కి ఈ ఫార్మాట్ కరెక్ట్‌గా సెట్ అవుతుంది. అందుకని దీనికి సంబంధించి స్పెషల్ ఫార్మాట్ కూడా తయారు చేయడం జరిగింది ఈ చిత్ర యూనిట్. పెట్టుకొని దానికి సంబంధించిన ఫార్మాట్‌లో కూడా ఈ మూవీ తీయడం జరిగింది. ఇయాలైతే 35 ఎంఎం, 70 ఎంఎంఏ మనం చూసుంటాం మాక్సిమం. అంతకు మించినటువంటి థియేటర్స్ అమెరికాలో చాలా ఉన్నాయి కాబట్టి వాటిల్లో కూడా ఈ మూవీని కరెక్ట్‌గా ప్రదర్శించడానికి వీలుగా మాత్రం హెచ్‌డీ క్వాలిటీ తగ్గకుండా విధంగా ఈ మూవీనైతే కరెక్ట్‌గా ప్లాన్ చేశారు. ఈ మూవీకి ఒక తిరుగులేనటువంటి ఎసెట్ అని చెప్పడంలో డౌటే లేదు. మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని మాత్రం కాక మీద ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎందుకంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అనివార్య కారణాల వల్ల రద్దయింది కాబట్టి ఇప్పుడు మాత్రం ఈ మూవీ రిలీజ్ అయితే ఎగబడి చూసే అవకాశం చాలా గట్టిగా ఉంది. కానీ ఇటువంటి అవకాశాన్ని వాళ్ళు వదులుకునే అవకాశం అస్సలు లేదనే తెలుసు. ఈ మూవీకి సంబంధించి 125 కోట్లయితే అవలీలగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం గట్టిగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి 25 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలిసింది అడ్వాన్స్ బుకింగుల రూపంలో.